రా నా 6 నెలల సంపాదన అంటాడు. గుర్తుందో లేదో నీకు? 1,00,000 ఇయ్యి గంటల 2 లక్షలు ఇస్తా అంటాడు అల్లు అర్జున్. అట్లా ఎన్ని నెలలు కష్టపడితే నీకు ఐఫోన్ కొనుక్కోగలుగుతావు నువ్వు? బట్ నువ్వు ఎన్ని రోజులు కష్టపడితే నీకు ఐఫోన్ వచ్చింది నీ చేతికి? ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ బిడ్డ నువ్వు చేసే ఉద్యోగం ఏంది, నీ నెల సంపాదన ఏంది, నీ చేతులున్న ఫోన్ ఏంది, నువ్వు ప్రతి శుక్రవారం నాడు పబ్బుకి వేసుకుంటున్న డ్రెస్సు వాల్యూ ఏంది అని ఏ తల్లిదండ్రులను అడిగిరా? అడుగుతే ఏమవుతుందో? బెదిరిస్తుంది బిడ్డ, నేను సూసైడ్ చేసుకుంటాను, ఇంట్లోకేం చెల్లిపోతా అంటది. అందుకని భయపడుతున్నారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులను కూడా తప్పు పట్టలేము. సో ప్రతిదానికి మన బిహేవింగ్ మన నెక్స్ట్ తరం నేర్చుకుంటుంది. సో మన భార్యాభర్తల మంచిగా ఉంటే మన నెక్స్ట్ తరం అనేది మనం చూసి నేర్చుకుంటుంది. నువ్వే పొద్దున్న లేస్తే తన్నుకొని వస్తుంటే నీ బిడ్డ ఏమంటుంది? నువ్వు చక్కగా ఉండు, నువ్వు డాడీతో మంచిగా ఉంటావా అంటది. ఇంకా నువ్వు ఆన్సర్ ఎట్లా చెప్పగలుగుతావు నీ బిడ్డకు? నువ్వు నేర్పి ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి అని నేర్పిస్తే నీకు క్లారిటీ ఏడుస్తుంది. నువ్వు బిడ్డను సరిగా చూసుకోకపోతే బిడ్డ ఏం చేస్తుంది? బయట ఎవరినో చూసుకొని నీ దగ్గర దొరకని ఆ ప్రేమను బయట వ్యక్తి దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఓకే, ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ జనరేషన్ ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతుంది. బాగా హైఫై లైఫ్స్, లగ్జరీస్ అండ్ అవుట్ సైడ్ కల్చర్ ఎక్కువగా, మనకి వెస్ట్రన్ కల్చర్ అలవాటు, అడాప్షన్ ఎక్కువ అయిపోయింది. ఉమ్మడి కుటుంబానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి వేణుస్వామి గారు? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఇట్ వెరీ గుడ్. మన టైమింగ్ని బట్టి, దేశకాలం మన పని. ఇప్పుడు మనం ఉండలేం. సింపుల్ లాజిక్. మీ ఇంటికి గెస్ట్ వస్తే 2 గంటల కంటే ఎక్కువ నువ్వే ఉండలేవు. వచ్చి ఇట్లా కూర్చోవాలి వాడు మడిగట్టుకున్నట్టు. పూర్వకాలంలో మా బ్రాహ్మణ్స్ ఇంట్లో కనుక మెన్సెస్ పీరియడ్ ఇట్లా ఆడోళ్ళు కూర్చున్నట్టే కూర్చోవాలి. ఎందుకు అంటే ఆ సోఫాలో కూర్చుంటే ఎక్కడ ఏమంటిస్తాడో నీకే టెన్షన్. మీ ఇంట్లో వాళ్ళు వచ్చిన పిల్లగాడు మీ ఇంట్లో ఏ ఫోన్ వలగొడతాడో అని భయం, ఏ డెకరేషన్ ఐటమ్ వలగొడతాడో అని టెన్షన్, నీకు నీ వస్తువులు టెన్షన్. సో ఈ టెన్షన్ కంటే ఇంటికి చుట్టాలు రాందనేం. అంటే మనం వేరే వాళ్ళ ఇంటికి పోయినా కానీ, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇంతకుముందు ఎట్లుంటుండే మన ఇళ్ళలో నాకు తెలిసినంత వరకు ఒక 20 years బ్యాక్ పెళ్ళిళ్ళు అంటే ఒక 100 మందో 50 మందో 60 మందో 40 మందో ఇంట్లో వచ్చి చుట్టాలు ఉండేది, బంధువులు ఉండేది. ఒక్కొక్క రూమ్లో 15 మంది వండుకునేది, 20 మంది వండుకునేది. ఇప్పుడు పరిస్థితి ఏంది? డైరెక్ట్ ఫంక్షన్ హాల్కి రావాలి, ఎదుర్కోలు కాగానే మళ్ళీ ఇంటికి పోవాలి, తెల్లారి పెళ్లికి రావాలి, సాకగా ఇంటికి పోవాలి. ఎవ్వడు మన ఇంటికి రాడు. ఒక పెళ్లి ఇంట్లో హైయెస్ట్ పర్సన్స్ అంటే 10 మంది కూడా ఉండలేరు. ఎందుకు అంటే వాళ్ళు కంఫర్ట్ కోరుకుంటున్నారు, మనము కంఫర్ట్ కోరుకుంటున్నాం. సో ఇదేం తప్పు కాదు, చెప్పుకోవడం చాలా ఈజీ. ఉమ్మడి కుటుంబాలు ప్రైవసీ కోరుకుంటున్నాం. ఇంకోటి ప్రైవసీ పక్కన పెడితే కూసున్న 10 మందిలో కూడా 10 మంది ఫుల్ బిజీ, బట్ ఎవరికెవరు మాట్లాడుకోరు. 10 మంది ఫోన్లలో 10 మంది బిజీగా ఉంటారు, ఒక్కళ్ళు ఒకరితో మాట్లాడుకోరు. ఒక ఇంట్లో ఒక హాల్లో 10 మంది ఉంటే 10 మంది బిజీగానే ఉంటారు, ఎవరి ఫోన్లో వాడు. కానీ 10 మంది ఒకరితో ఒకటి మాట్లాడుకోడు. సో మొబైల్ వచ్చిన తర్వాత మన మధ్యన మొత్తం దూరం పెరిగిపోయింది, మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. ఇప్పుడు దీన్ని రికలెక్ట్ చేసి మార్చి ఉమ్మడి సినిమాలకే పరిమితము. బట్ అలా అంటే అప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా నిలబడుతున్న సందర్భాలు లవ్ మ్యారేజెస్ కంటే అవే నిలబడుతున్నాయి. కారణం ఏంది తెలుసా? రెస్పాన్సిబిలిటీ, బాధ్యతాయుతము, జవాబుదారితనం ఉంటుంది. కారణం ఏంది అంటే ఒక భార్య భర్త ఇద్దరు లవ్ మ్యారేజ్ అయితే మీ చావు మీ చావండి అని పెద్దలు వదిలేస్తున్నారు. అదే పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయితే చిన్న కంప్లైంట్ రాగానే పెళ్ళాం ఏమంటుంది, అమ్మాయి ఏమంటుంది, మామయ్య ఇగో మీ కొడుకు ఇట్లా చేస్తుండు, అత్తయ్య మీ కొడుకు ఇట్లా చేస్తుండు అనగానే వాడిని పిలిపించి ఏమ్రా ఇట్లా చేస్తున్నావట అని చెప్పి తిట్టి కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసి పంపిస్తారు. అంటే 10 మందికి జవాబుదారితనం భయం కోసం బతుకుతారు. అట్లీస్ట్ వాళ్ళల్లో ఎక్కడో దగ్గర ప్రేమ అనేది పుట్టి కంటిన్యూ అవుతారు. ఇక్కడ భార్యాభర్తలు ఇండివిజువల్గా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమైతే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే వద్దనలేకపోతున్నారు. కారణం ఏంది? బిడ్డ సంపాదన మీద ఆశ పెట్టుకున్న తల్లిదండ్రులు, కొడుకు సంపాదన మీద ఆశ పెట్టుకున్న తల్లిదండ్రులు. ఎక్కడ చెప్తే బిడ్డ ఇంట్లో నుండి వెళ్ళిపోతుందో అని భయము. వాడిని తీసుకొని వెళ్ళిపోయింది అనుకో, ఆ వచ్చే రూపాయి కూడా ఇయ్యదు బిడ్డ, ఆ కొడుకు రూపాయి ఇయ్యడు. ఈ భయానికంటే బాబు పెళ్లి చేసుకోండి, చేసుకున్న తర్వాత కొట్టుకున్న విషయం కూడా వీళ్ళు మాట్లాడుకోరు. మనకెందుకులే, వాళ్ళ సావేదో వాళ్ళు వస్తారు, ఇద్దరు కలిసి ఉంటారు, ఏదో అవుతుంది. కానీ ఏమవుతుంది? ఈ పట్టించుకోనటువంటి పరిస్థితుల నుండి విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో అందుకనే అట్లీస్ట్ లవ్ మ్యారేజ్ల కంటే అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్, భయానికన్నా కాపురం చేస్తున్నారు. వేణుస్వామి గారిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. నిండు బొట్టు, అందమైన రంగురంగుల షర్ట్లు, పంచలు, ఎప్పుడు చూసినా పంచల్లోనే కనిపిస్తారు. ఆస్ట్రాలజీ అనేది నా ప్రొఫెషన్, నా ప్రొఫెషనే తప్ప అంటే గుళ్ళో పూజ చేసేటువంటి పంతులకు నియామకాలు ఉంటాయి, సన్యాసం తీసుకున్న వాడికి నియామకాలు ఉంటాయి, ఊళ్ళో పురోహితం చేసేవాడికి నియామకాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి. కానీ వేణుస్వామికి నియమాలు ఉండవు. ఎందుకంటే వేణుస్వామి ఆస్ట్రాలజీ చెప్పే వేణుస్వామి తన వ్యక్తిగతంగా ఏమైనా చేయొచ్చు.
రైట్. వేణుస్వామి తనకి ఇష్టమైతే సిగరెట్ తాగొచ్చు, వేణుస్వామి తనకి ఇష్టమైతే మందు తాగొచ్చు, వేణుస్వామి తనకి ఇష్టమైతే నాన్ వెజ్ తినొచ్చు, వేణుస్వామి తనకి ఇష్టమైతే బ్యాంకుకు పోయి మసాజ్ చేయించుకోవచ్చు, వేణుస్వామి ఏమన్నా చేసుకోవచ్చు. వేణుస్వామి మసాజ్ చేయించుకుంటే భార్య బాధపడాల్సింది వేణుస్వామి భార్య తప్ప సమాజం కాదు. ఓకే, సో నేను దాన్ని ఓవర్కమ్ చేసి ఒక న్యూ ట్రెండ్ని క్రియేట్ చేయాలి అని కోరుకుంటున్నాను. అందుకని నాకు నచ్చినంత వరకు ఇది నాకు కంఫర్టబుల్ డ్రెస్, బట్ నాకు నచ్చింది అనుకో, నేను ఒకసారి నీతోనే ఒక ఇంటర్వ్యూలో జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని ఇంటర్వ్యూ చేయాలనేది నా కోరిక. ఖచ్చితంగా నీతోనే చేస్తా. మీరు అన్నట్టు అంటే ఇప్పుడు నా నోట్ల నుండి వచ్చే మాట ముఖ్యం కానీ నా వేషధారణ ముఖ్యం కాదు కదా. ఓకే, ఇప్పుడు నా కోరిక లైఫ్లో అతిపెద్ద బ్రాండ్ పెట్టుకోవాలి అని నా కోరిక. బర్బరీ పెట్టుకున్నా. ఓకే, ప్రభాస్ పెట్టుకున్న కళ్ళద్దాలు కొనుక్కోవాలని సోకు, మనం కొనుక్కున్నా. ప్రభాస్ పెట్టుకున్న కళ్ళద్దాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆ కళ్ళద్దాలు ఎతికి మరీ మన ఆస్ట్రేలియాలో కొనుక్కున్నా. సో నా కోరికలు ఇంతమందికి చెప్పే వేణుస్వామి తన జీవితంలో ఉన్న కోరికలను ఎందుకు తీర్చుకోవద్దు? బరాబర్ తీసుకుంటాడు. నా ఇష్టం, నా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను. బట్ ఒక క్వశ్చన్, మీ గురించి కొన్ని నెగిటివ్ క్వశ్చన్స్ కూడా నేను అడగాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతూ ఉంటాయి, వైరల్ మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా చెప్పింది జరిగినప్పుడు నేను చెప్పినట్టే జరిగింది అని చెప్పే వేణుస్వామి కొన్ని విషయాలు మాత్రం సైలెంట్ అయిపోతూ ఉంటారు అనే ఆరోపణలు కూడా మేము వీడియోలు ఉంటే తీసుకురండి, ఆన్సర్ చెప్తున్నా. బొమ్మలు వేయొద్దు, వీడియోలు తీసుకురండి. అంత మాత్రం నేను జ్యోతిషం వదిలేస్తా. ఎందుకు వదిలేస్తా? మీరు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పబ్బులకు వెళ్తారని, నాన్ వెజ్ తింటారని, లిక్కర్ తీసుకుంటారని, కొంత వెస్ట్రన్ కల్చర్ని ఎక్కువగా అడాప్ట్ చేసుకున్నారు అనే దానికి మీరు ఇచ్చే సమాధానం. ఎందుకంటే నార్మల్గా పంచలో షర్ట్లో మీరు కనిపిస్తూ ఉంటారు, కానీ ఆఫ్టర్ 8 వేణుస్వామి ఇంకో కొత్త వేణుస్వామి, మీకు ఒక పబ్బు ఉందని. పబ్బు ఉన్నది అమ్మేసిన. యాక్చువల్గా పబ్బు ఉండే, నా షేర్ నేను అమ్మేసిన. అసలు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారంటే కొన్ని పిచ్చులు ఉంటాయి కదా మనుషులకు, అదొక పిచ్చి. మీకు ఇష్టమా పబ్లో? పబ్బు వెళ్ళాలని కాదు, పబ్బు నడిపియాలి అనేది నా కోరిక. అంటే నా జాతకంలో రాహు వచ్చే కాబట్టి అదో పిచ్చి. తీసుకున్న తర్వాత నా షేర్ నేను అమ్మేసిన. తర్వాత నాకు పోవడం కుదరలేదు. యాక్చువల్గా నా కాన్సెప్ట్ ఏముండే అంటే, నేను తీసుకున్నాక నా బిడ్డను ఇన్వాల్వ్ చేసి దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని ఒక పిచ్చి కోరిక. కానీ ఒక సందర్భంలో ఏమైందంటే, నేను ఒక దగ్గరికి నా బిడ్డను తీసుకొని వెళ్ళిన తర్వాత జస్ట్ అక్కడ ఉన్న వాళ్ళ వేషధారణ చూసి ఏడవడం స్టార్ట్ చేసింది. ఏడుస్తుంది అంటే ఆ రోజు నేను స్టడీ చేసిన, దీనికి డిస్కంఫర్ట్ ఇంత ఘోరంగా ఉందా అంటే, ఇది బట్టలే ఇట్లా వేసుకుంటే చూడలేంది, ఇక పబ్లోకి పోయి దందేం చేస్తుంది అని చెప్పేసి ఇక నాకు ఓకే నేను చేసిన తప్పు అని అమ్మేసిన. నా షేర్ నేను అమ్మేసిన. అయిపోయింది. ఇక అప్పటి నుండి అనుకున్నా, నో వ్యాపారం, లైఫ్లో మళ్ళీ వ్యాపారం చేయొద్దు. సో నేను కొన్ని నిర్ణయాలు, నేను అప్పు తీసుకోను. నేను అప్పిస్తే బిస్కెట్ నా చేతి, నాకు వేమల శుక్రుడు ఉన్నాడు. నేను రూపాయి ఇస్తే రూపాయి రాదు. నాకే కాదు, కలియుగంలో ఎవ్వరికి రూపాయి రాదు. ఒక రూపాయి ఇస్తే మళ్ళీ రాదు. నేను కూడా అంతే, ఒక రూపాయి ఇస్తే రాదు. వ్యాపారం పెడితే నడవదు. ఎందుకంటే వేమల శుక్రుడు ఉన్నాడు కాబట్టి మంచిగా జ్యోతిష్యం నడుస్తుంది. చేసుకుంటే రియల్ ఎస్టేట్ చేసుకుంటా, వేరే చేసుకోను, ఓన్లీ రియల్ ఎస్టేట్ చేసుకుంటా. ఒక జాగా 1 ఎకరం కొనుక్కుంటా, 4 రూపాయలు ఎక్కువ రాగానే అమ్ముకుంటా. ఇక నేను చేసేది అదే. ఇప్పుడు రేపు పొద్దున ఈ దుకాణం బంద్ చేయమన్నా కానీ గదే చేసుకుంటా, లేకపోతే మంచి చికెన్ సెంటర్ పెట్టుకుంటా. నాకున్న తెలివికి మంచి రొయ్యల వ్యాపారం పెట్టుకుంటా. ఆంధ్రాలో మాకు అదే అంటున్నా, దుష్యంత్ రాజు అనే రాజులు, మంచి రాజు పరిచయం నాకు. దుష్యంత్ రాజు గారు మాకు ఆత్మీయులు. ఆయన దగ్గరికి పోతే రాజుగారు మంచి వ్యాపారం పెట్టి, కూరగాయల మార్కెట్ పెట్టొచ్చు కదా. కూరగాయల వ్యాపారం పెద్ద లెవెల్లో ఉండాలి. అంటే కూరగాయలు అమ్మించడం చిన్న చూపు అంటారు. చిన్నదంటే నేను అట్లా అంటలేను. నేను అనేది నేను పెద్ద లెవెల్లో పెడదామని. అంటే ఎక్స్పోర్ట్, నేను రొయ్యలు ఎక్స్పోర్ట్, పెద్ద రొయ్యలు ఎక్స్పోర్ట్ చేయడం, కింగ్ రొయ్యలు అంటారు కదా. అంటే సామాజిక వరంగా చూస్తే మీరు అచ్చమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. మీరు ట్రోల్ అయ్యేది, ట్రెండింగ్లో మీకు వైరల్ అయ్యే క్వశ్చన్స్ కూడా ఎక్కువగా వచ్చేవి ఇవే, చికెన్, లిక్కర్, నాన్ వెజ్. అవునమ్మా, మంగళ షాపు ఇప్పుడు మంగళూరులో పెడతలేరు కదా. టాటా ఓడు, బిర్లా ఓడు కూడా ఇంట్లోకి వచ్చారు కదా. రిలయన్స్ ఓడు కూడా వచ్చిండు కదా. పోయినాయి కదా ఆ వృత్తులు, కులాలు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఎవరి ఇష్టం వాంది. సో వేణుస్వామి గారు కూడా, తెలంగాణలో ఎంతమంది వైన్ షాపులలో బాపనోళ్ళు లేరు, రెడ్లు లేరు, కర్ణాలు లేరు, వెల్మలు లేరు, ఎవరి ఇష్టం వాంది. బాటా చెప్పులలో బాపనోళ్ళు ఉండరా? బాటా చెప్పుల రెడ్లు ఉండరా? ఎంతమంది లేరు. సో నేను అనేది అదే చెప్తున్నా. ఇప్పుడు సో ఆస్ట్రాలజీ మానేస్తే చేపల వ్యాపారంలో చేపల వ్యాపారం చేసుకుంటా, లేకపోతే వైన్ షాప్ పెట్టుకుంటా. నాకు ఈజీ. నాకు వైన్ షాప్ అయితే ఒక సిండికేట్లో పోతా, 4 మస్తు మంది ఉన్నారు. నాకు డ్రింక్ చేస్తారా నిజంగానే మీరు? నేను ప్రసాదం తీసుకునేది అది కదమ్మా, ఎందుకు తాగొద్దమ్మా? నేను చూసాను ఆ పూజ విధానం. ఆ రోజు మీరు నాకు చూపించారు. అక్కడ ప్రసాదం వేరు, దాన్ని అంటే దాని అర్థం ఏంటంటే ప్రసాదం లాగానే తీసుకుంటా అని, మందులాగా. ఒకవేళ ప్రసాదం లాగా మందు తీసుకోవాల్సి వచ్చినా ప్రసాదం లాగానే తీసుకుంటా అని. అంటే నెలకు ఒకసారి, లేకుంటే 2 నెలలకు ఒకసారి
అదే కామాఖ్య వెళ్తే ఉన్నారు 2 రోజులు ఉంటే 2 రోజులు, అమ్మవారి సెంటిమెంట్ కాబట్టి 2 రోజులు. లేదు ఏదైనా ఫారెన్ పోయినాం, ఆస్ట్రేలియా పోయినాం. ఇప్పుడు ఉదాహరణ నువ్వు నమ్ముతావు, నేను ఆస్ట్రేలియాలో కానీ లండన్లో కానీ ఇంతవరకు నేను స్వెటర్ వేయలే. అక్కడ ఉన్న వాళ్ళు స్వెటర్లు వేసుకొని తిరిగిరు, నేను స్వెటర్ లేకుండా తిరిగిన. వాళ్ళ పిల్లలందరూ అనీష్ అని నన్ను నా ఎంబడి ఉండి లండన్లో తిప్పుతాడు. వాడు స్వామి 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 చలి పెడుతుంది స్వామి, స్వెటర్ వేసుకోండి స్వామి అని మొత్తం నాకు వద్దురా స్వెటర్ అని చెప్పి నేను స్వెటర్ లేకుండా తిరిగిన -3లో. ఆస్ట్రేలియాలో కూడా అంతే, స్టేడియంలో నేను క్రికెట్ చూసినా -3లో చూసిన. నేను వేసుకోలే, నేను మందు తాగకుండా ఆస్ట్రేలియాలో మందు తాగలే, నేను ఇక్కడ మందు తాగలే, నేను లండన్లో మందు తాగలే, నా ఇష్టం అది. నాకు అదే మహేష్ బాబు టైపు, నేను ఒకటి తాగమంటే నేను తాగా, నాకు తాగాలంటే ఎట్ ద సేమ్ టైం వేణుస్వామి తనకి తాను ఎక్కువగా ఊహించుకుంటారు, మంచిదే కదా, మాకు ఒక హీరో లాగా, ఒక బిగ్ పొలిటికల్ లీడర్ లాగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఓన్లీ ఒక ఆస్ట్రాలజర్గానే ఊహించుకుంటా, వేరే ఊహించుకోను. ఓన్లీ ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్గానే ఊహించుకుంటా, అంతకుమించి వేరే ఊహలు ఏం లేవు నాకు. రెండోది అన్నిటికంటే ఒక చాలా గొప్ప హస్బెండ్గా ఊహించుకుంటా, ఒక మంచి తండ్రిగా ఊహించుకుంటా, ఒక మంచి కొడుకుగా ఊహించుకుంటా. సో నేను ఏ పొజిషన్లో ఉంటే దానికి సక్రమంగా నిర్వర్తించాలి అని కోరుకునే వ్యక్తిని నేను. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నా మూడ్స్ను కమాండ్ చేసే స్థితి నేను వేరే వాడికి ఇయ్య. నాకు కోపం ఉత్తగా తెప్పియడము, వేరే వాడికి నేను అవకాశం ఇయ్య. కోపం వస్తుంటుందా మీకు? ఎప్పుడు చిరునవ్వు మొహం మీద ఉంటుంది. ఎందుకంటే నేను జనాలను అర్థం చేసుకుంటా. ఆడవారికి కట్టు బొట్టు అంటూ ఉంటారు, ఇవి ఎంత ప్రయారిటీ? ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్లో మనం ఎక్కడ చూసినా ఆ బట్టలకి సంబంధించిన కమెంట్స్, చిన్న చూపుగా చూసే విధానంలో మార్పు రావాలా, వేసుకునే బట్టల్లో మార్పు రావాలా? ఏం చెప్తారు మీరు? అంటే ఒక మంచి మాట. చూసే విధానంలో మార్పు రావాలి. సింపుల్. ఏంటంటే పబ్బుకు పట్టు చీర కట్టుకొని పోమంటావా? నా ఫస్ట్ క్వశ్చన్. అసలు మనకు పబ్బులు అవసరమా? బరాబర్ కావాలి. ఎందుకంటే పబ్బులు వద్దని చెప్పాల్సినటువంటి రైట్స్ మనకు లేవు. ఇప్పుడు ఒక అమ్మాయి, ఇప్పుడు నాకు తెలిసిన అమ్మాయిల్లో 100 మంది అమ్మాయిల్లో 90 మంది అమ్మాయిలు సిగరెట్ తాగుతారు. నాకు తెలిసిన అమ్మాయిల్లో సిగరెట్ తాగొద్దు అని చెప్పడానికి నేనేవాడిని? అది వాళ్ళ తల్లో తండ్రో చెప్పాలి. నాకు ఆ రైట్స్ కూడా లేవు, నేను చెప్పను. నువ్వు అదే గ్రేట్ అంటే, ఉదాహరణ పొద్దున్నే మా భాషలో మా వాళ్ళకి శౌచం అంటే ఫ్రీ మోషన్ కావాలంటే నాకు ఛాయ్ తాగితే మోషన్ అవుతుంది, ఒకనికి న్యూస్ పేపర్ తాగితే అవుతుంది, ఒకనికి సిగరెట్ తాగితే అవుతుంది. సిగరెట్ తాగేటానికి నువ్వు పోకురా అంటే వాడికి జీవితాంతం పోకుండా కూర్చోవాలి ఇంట్లో, అవునా? అట్లనే ఒక అమ్మాయి పబ్బుకు పోయే అమ్మాయిని నేను పబ్బుకు పోవద్దని చెప్తే నేను ఎవరు చెప్పడానికి? అసలు ఆ పిల్ల మీద, ఆ పిల్లకు రైట్స్ పెట్టి రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి నాకేం రైట్స్ ఉన్నాయి? నీ ఇష్టం, నీకు పబ్బు పోవాలంటే ఎంజాయ్ చేయి. అసలు ఇంకొకటమ్మా, నేను చెప్పేదే దుగునా జియో, నేను చెప్పేది ఏంది జియో దుగునా అంటే ఒక జీవితంలో 2 జీవితాలు అనుభవించి చచ్చిపోండి. రెండోది, బీదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ బీదవాడిగా చచ్చిపోవడం నీ తప్పే. నువ్వేం చేస్తావో సంపాదించు, అనుభవించు, చచ్చిపో. పబ్బుకు పోతే తప్పే ఉంది, మందు తాగితే తప్పే ఉంది. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఏం తినకుండా 80 ఏళ్ళు బతికేదానికంటే అన్ని తిని 60 ఏళ్ళకి పోతే మన నష్టమా? ఎంజాయ్ చేసి పో. రెండోది, అమ్మాయి మినీ వేసుకుంది, పబ్బులో మినీ వేసుకోకపోతే చుడిదార్ వేసుకుంటుందా? ఆ అమ్మాయిని నువ్వు ఎక్కడ తప్పు పట్టాలి? తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి మినీ వేసుకొని వస్తే, మిడ్డీ వేసుకొని వస్తే తప్పు పట్టాలి. బుద్ధి లేదమ్మా, తెలీదా నీకు ఈ గుళ్ళోకి ఇట్లా వస్తారా అని చెప్పాలి. కానీ అమ్మాయి అట్లాంటి డ్రెస్ వేసుకుంది కాబట్టి నేను తప్పుడు దృష్టితో చూసుకుంటా అంటే అదే డ్రెస్ నీ బిడ్డ వేసుకుంది అనుకో, ఎందుకు చూడవు అంటే నీ బిడ్డ అనే కన్సర్న్ ఉంది ఇక్కడ. సో నేను అనేది చూసే వాళ్ళ దృష్టిలో తప్పు ఉంది తప్ప ఏ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ అయినా ఉంది. నాకు ఎట్లా అయితే లుంగి అంగి వేసుకునే స్వేచ్ఛ ఉందో అమ్మాయికి మిడ్డీ మినిస్ వేసుకునే అవకాశం ఉంది. పట్టు చీర కట్టుకొని స్విమ్మింగ్ పూల్లో దునుకోమంటావా? నగలని పెట్టుకొని దునుకోమంటావా? లేకుంటే స్విమ్ సూట్ వేసుకొని దునుకోమంటావా? సో స్విమ్మింగ్ చేయాలి అంటే స్విమ్ సూట్ వేసుకోవాలి. స్విమ్ సూట్ వేసుకొని నన్ను వాడు చూస్తుండు వీడు చూస్తుండు అని బిడిగా పడరు అమ్మాయిలు. దునకాలనుకుంటే దునుకుతారు నీళ్ళల్లో. చూస్తాడు, సస్తాడు. వానికి అనవసరము ఆ అమ్మాయి ఎంజాయ్ చేసిందా లేదా, నా పద్ధతి అది. నేను చేయాలనుకుంది చేస్తా. నేను ఎట్లయితే చేస్తానో అమ్మాయిలు కూడా అదే స్వేచ్ఛ చేయాలని కోరుకుంటా. అమ్మాయిలు కూడా అట్లనే ఉండాలి. వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, చేయమను. సిగరెట్ తాగుతారా? లిమిట్లో ఉండి రాజ్యాంగానికి లోబడి మనకిచ్చినటువంటి లెవెల్ ఏముంది? మన భారతదేశంలో పర్మిషన్ సిగరెట్, మందు, ఇంతకంటే నువ్వు వీకేది ఏముంది? ఇవే కాదు నువ్వు ఎంజాయ్ చేసేది, చెయ్యి. ఎవడొద్దన్నాడు నిన్ను? లిమిట్లో చెయ్యి. హీరో ప్రభాస్ ఫ్యాన్స్తో మీకేంటి వైరం? అసలు ఏం లేదు. నేను లాస్ట్ ఇయర్ ఉగాది జాతకం చెప్పేటప్పుడు ఆదిపురుషు డిజాస్టర్ అవుతుందని చెప్పిన ఒక ఇంటర్వ్యూలో. రెండోది ఏంటంటే ప్రభాస్కు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది త్వరలో అని చెప్పిన. అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే, యాక్చువల్గా నవంబర్ 19వ తేదీ ఈ సంవత్సరం, అంటే ఒక 15 రోజుల కిందట ప్రభాస్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చిండు. 3 నెలలు భారతదేశంలో లేడు.
సలార్ అందుకనే పోస్ట్ పోన్ అయింది. ఆయనకు ఒక పెద్ద సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరిగిన విషయం మీడియా వాళ్ళు ఎవరు బయటికి చెప్పలే. సో ఏ సోషల్ మీడియా కూడా చెప్పలే. ఇప్పుడు నేనేం చెప్పినా ఆయనకు పెద్ద సమస్య ఉంది అని చెప్పిన. ఆ సమస్య ఆల్రెడీ ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఈ విషయం బయటికి రాకపోతే అరే నువ్వు ప్రభాస్కు చెప్పినవు ఏం జరగలేరా అని ఒకటి మెసేజ్ పెడతాడు నాకు. అరే నీ తోలు తీస్తాం రా అని మెసేజ్ పెడతాడు సోషల్ మీడియాలో నాకు. అరే నీకేం తెలుసరా విధవా, ప్రభాస్కు ఉన్న సమస్య ఏంది, ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏంది, ఆయన ఎందుకు సలార్ పోస్ట్ పోన్ అయ్యింది, రేపు పొద్దున 22వ తారీఖు నాడు సలార్ రిలీజ్ అవుతుంది, అసలు ఆయన ప్రచారానికి వస్తాడా రాడా కూడా నీకు తెలియదు. నువ్వు నన్ను తిడితే నిన్ను ఎట్లా ఆలోచించాలి. సో చాలా వరకు నేను చెప్పినవి బయటికి రావు. సో ప్రభాస్కు వాస్తవంగా హెల్త్ ప్రాబ్లం ఉంది. నేను అదే చెప్పిన. నేను ఏమన్నా 2027 లోపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక 2 హీరోలకు ప్రాణగండం ఉంది, ఒక హీరోయిన్కు ప్రాణగండం ఉంది అని చెప్పిన. ఆ టైం వరకు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.